హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు తినే మనం మైదా బిస్కెట్లు, గోధుమ బిస్కెట్లు కాకుండా ఈరోజు మనం బియ్యం పిండి, మొక్కజొన్న కంకులతో బిస్కెట్లు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొక్కజొన్న కంకులు, స్వీట్ కార్న్స్ కంకులు కాదు ఫ్రెండ్స్, లోకల్ కంకులే. వీటిని తీసి మనము కంకులన్నీ గింజల్ని ఒలిచి పక్కకు పెట్టుకోవాలి. తెచ్చుకున్న కంకుల్లో ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా పైండ్గా పేస్ట్ అవ్వాలి. ఆ తర్వాత మనం తీసుకునే బియ్యం పిండి దీంట్లో కలుపుకున్నప్పుడు ఆ ముద్దకు సరిపడేంత వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే పిండి ఎక్కువ పడుతుంది. అందుకోసమనే ఒక టీ గ్లాసు పిండికి ఒక 2-3 స్పూన్ల వాటర్ మాత్రమే వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి సరిపడినంత జీలకర్ర, నువ్వులు మీ దగ్గర ఉన్నట్లయితే నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. నువ్వులు వేసుకోవడం వల్ల బిస్కెట్స్ కొంచెం స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్, తినడానికి క్రంచీగా ఉంటాయి. ఫ్రెండ్స్, కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ బిస్కెట్ మోతాదులో వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మనకు చపాతీ ముద్ద ఏ విధంగా వస్తుందో ఆ కంటెస్టెంట్ వచ్చే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ దీంట్లో మనము వాటర్ అసలు వేయకూడదు. మనం పట్టుకున్న కంకు ముద్దతోనే వాటర్ వస్తుంది, అదే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఇంకా వాటర్ వేస్తే బాగా లూజ్ అయిపోయి టేస్ట్ మారిపోతుంది. అందుకోసమని వాటర్ వేయకూడదు. ఈ కంటెస్టెన్స్లోకి వచ్చాక మనము చపాతీ ఒత్తుకున్నట్టే ఒత్తుకొని బిస్కెట్స్ కట్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ బీపీ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకు స్నాక్ ఐటెం లాగా యూస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనము బిస్కెట్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ ఈ విధంగా చేసుకొని బిస్కెట్ మాదిరిగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మనం బిస్కెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రౌండ్గా కూడా చేయొచ్చు. దీంతో పాటుగా మనము దీన్ని మురుకులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మురుకులు కూడా వేసుకుందాం. ఇలా స్నాక్ ఐటెం చేసి ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాడిన ఆయిల్నే మళ్ళీ వాడకుండా వాళ్ళకి మంచి ఐటెంని, మంచి ఫుడ్ని మనం ఇస్తే షుగర్ టాబ్లెట్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమని హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బిస్కెట్ వేసేసుకుందాం. లో ఫ్లేమ్ మీద బాగా సేపు డీప్ ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్. అప్పుడు క్రంచీగా ఉంటాయి. ఎప్పుడు తినే షుగర్ బిస్కెట్లు కాకుండా ఈ విధంగా కారం బిస్కెట్లు కూడా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల హెల్త్కి ఎన్నో బెనిఫిట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా రొటీన్ ఐటమ్స్ కాకుండా డిఫరెంట్గా ఈ విధంగా మనకు తెలిస్తే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. బిస్కెట్స్ వేసేయడం అయిపోయింది. మురుకులు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు 2 తిప్పుకున్న తర్వాత కంకుతో చేసిన బిస్కెట్స్, గారెలు, మురుకులు ప్రిపేర్ అయిపోయాయి ఫ్రెండ్స్. బిస్కెట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చేయడం తెలిస్తే ఈజీగా ఇలాంటి ఎన్నో హెల్దీ వంటకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో. కంకులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల